దేవునిని ఆయన ఆరాధించేవారుగా మనము సజీవులుగా ఉండి ఆయనను ఆరాధించడానికి దేవాది దేవుడు కృప అనుగ్రహించాడు. అసలు మరి ఆ 40 రోజులు శ్రమల దినాలు అనుభవించిన తర్వాత హోసన్నా జయమే అని పాటలు పాడిన తర్వాత ఎన్ని రోజులకి యేసు ప్రభువారిని సిలువ వేశారండి? అంతే, ఒక వారం లోపలే ఏం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. కానీ నీవు నేను కూడా మన జీవితాంతము మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు మన కొరకు చనిపోవకపోతే, క్రీస్తు మన కొరకు తిరిగి లేవకపోతే మనకి ఈ యొక్క రక్షణ భాగ్యము లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నీవు నేను పొందుకోవాలంటే మనకి ముందు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. ఆయన మాత్రమే మార్గం అయి ఉన్నాడు. నువ్వు యేసు ప్రభువుని మాత్రమే అనుసరించాలి. ఆయన్ని అనుసరించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఏది కూడా మన జీవితంలో కొరత పొదువ చేసేవాడు కాదు. ఆయన సమృద్ధి అయినటువంటి మేళలతో మనను నింపుతాడండి. ఖచ్చితంగా నింపుతాడు. ఎప్పుడు నింపుతావా అయ్యా, నింపుతావా, జరుగుద్దా అనుకున్నప్పుడు ఇక జీవితం అంతా అక్కడే ఉండదు. కానీ నువ్వు అర్ధరాత్రి నిద్రలోంచి లేపినా సరే యేసు ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడా అంటే ఏం చెప్పాలి? చేసేసాడు. దేవునికి స్తోత్రం. అంతటి విశ్వాసంతో నీవు నేను బ్రతికినప్పుడు నిజముగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? ఇహమందు చేస్తాడు, పరమందు చేస్తాడు. ఇహమందు ఎందుకంటే సియోనులో మూలరాయిని వేసిన వాడు ఆయనే. ఆ మూల రాయి అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నువ్వు నేను విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆ ఆశీర్వాదాలైనా శోధనలు కూడా వస్తాయా? ఏమొస్తాయి? వస్తాయా? ఏ ముందు వస్తాయి? అందుకే దేవుడు అన్నాడు శోధన సహించువాడు. అసలు ధన్యత ఎక్కడి నుంచి వస్తావు? పక్కన శోధనలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఆ బలహీనతలో ఉన్నాం, తట్టుకోలేకపోతున్నాం, తాళలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? శోధన సహిస్తే నీకేమవుతుంది? ధన్యకరమైన జీవితం నేను ఇస్తాను అంటున్నాడు. శోధనకు మనం పారిపోయేవారిగా ఉండకూడదు. శోధనలో మనం తొట్టిల్లిపోయేవారిగా ఉండకూడదు. ఏం ప్రభు అమ్మా, యేసు ప్రభుని నమ్ముకున్నాను, అప్పుడు ఏదో కొంచెం బాగానే ఉన్నట్టు ఉంది, కానీ తర్వాత చూస్తే అన్నీ శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బాబో నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి నువ్వు దానిలో నుంచి అది రోకలు వేసి దంచినప్పుడు కొన్ని ఏమవుతుంది? చల్లా చెదరైపోతుంది. ఆ చల్లా చెదరైపోయినటువంటి స్థితిలో మనం ఉంటాకి వీలేదు. ఎప్పుడైతే నీవు నిలకడగా ఉన్నావో దేవుని యందు, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా కార్యాన్ని చేస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. యేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద మరి సేవకులు వాక్యాలు చెప్తున్నారు. ఇదిగో లక్షలు, వేల, కోట్ల మంది వచ్చేస్తున్నారు. కానీ యేసు ప్రభువు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారమ్మా? కేవలం 12 మంది. ఆ 12 మంది ఏం చేశారు? ఆయన్ని శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువు వారిని వెంబడించారు. అట్లాగని అంతం వరకు వెంబడించారా? వెంబడించలా. ఆ సిలువ ఎప్పుడైతే వేస్తున్నారు, ఇదిగో యేసు ప్రభువు వారిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పే మాట వినగానే ఎవరికి వారికి ఏమొచ్చేసింది? ప్రాణభయం వచ్చింది. ఏ భయం? అన్నిటికంటే గొప్పది ఏంటంటే భూమి మీద గొప్పది కాదు, భయంకరమైనది ఏదంటే ప్రాణభయమే. ప్రాణం పోయింది అనుకోండి, ఇంకెన్నో ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. ఈ శిష్యులకు అప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రాణభయం. నువ్వు కూడా ఆ గుంపులోనే ఉన్నావా అని ఒక చిన్నది అడిగిందంట. ఎవరిని? ఏమన్నాడు? ఒట్టు అసలు నేను అక్కడ లేరు, ఆ ఒట్టు ఈ ఒట్టు అని చెప్పేసి ఒట్లు పెట్టుకోవడం మొదలు పెట్టాడంట. ఆయన పేతురు గారిని దేవుడు ఎంతగా ప్రేమించాడో పేతురు గారు కూడా యేసు ప్రభువు వారిని అంతే ప్రేమించాడు. ఏమంటున్నాడు? నువ్వు నా కాళ్ళు కడగటానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నువ్వు నా కాళ్ళు కడగటానికి
వీలేదు. ఇదిగో వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినని ఎంతగానో థిక్కెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాగా ఉన్నటువంటి ఆ పేతురు గారు ఏమంటున్నాడు, ఆ ఒట్టు ఈ ఒట్టు నేను ఏమాత్రం కూడా వాళ్ళ గుంపుకు చెందిన వాడను కాను, ఆ జనాభాకి చెందిన వాడను కాను అని చెప్పి తనకు తాను ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడండి. కానీ దేవుని మహాకృపను బట్టి మరి యేసుప్రభువు ఏం చేశారు, పునరుద్ధానుడు అయ్యాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, తండ్రి యొద్దకు వెళ్ళిపోతాడు. ఆయన చెప్పాడు కాళ్ళు కడిగేటప్పుడు ఏమని, నేను వచ్చాను, నేను వచ్చిన పని ముగించాను, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉంది అని చెప్పి అప్పుడు కాళ్ళు కడిగాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోతాడు కాబట్టి ఇక మానవులతో ఏం అవసరం, అవసరమేనా? మనమైతే వెనక తిరిగి చూడడం. కానీ ఆయన అలా చేయలే. ఏం చేశాడు, లేవటంతోనే మరియమ్మ గారితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు ఏమని, నేను తిరిగి లేచాను అని చెప్పాను. అలాగే నీవు నేను కూడా కొన్ని సందర్భాలలో మనం కొన్ని విషయాలను మర్చిపోని వారిగా ఉండాలి, మన జ్ఞాపకం ఉంచుకున్నటువంటి స్థితిలో మనము ఉండాలి. అయితే యేసు ప్రభువు వచ్చి వాళ్ళకి ఏమని చెప్పాడు, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు శిష్యుల దగ్గర. శుభము అనే మాట ఎవరికి చెప్పాడు, మరియమ్మ గారికి మార్తమ్మ గారికి చెప్పాడు, మీకు శుభమగును గాక అన్నాడు. శిష్యులందరూ బిక్కుమంటే ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఏమని చెప్పారమ్మా, వారి మధ్యకు యేసు ప్రభువారు దిగి వచ్చి సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి, మీరు ఎవరి పాపములు మీరు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత చేసినటువంటి పని ఏంటంటే వారికి ఏం కలగాలన్నాడు, పోయిన వారం మనం ఈ వాక్యం చెప్పుకున్నాం, ఏం కలగాలన్నాడు, సమాధానము కలుగును గాక అని ముమ్మార్లు చెప్పాడు. ముమ్మార్లు చెప్పినటువంటి ఆయన శిష్యులకు ఒక రైట్ ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. ఏమని, మీరు ఎవరి పాపాలు క్షమించేస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలు అయితే నిలిచి ఉంటాయి అంటారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అని చెప్పాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉందా లేదా, ఉందా లేదా, ఉంది. కానీ మరి అధికారం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారి శిష్యులు ఒకే ఒక ఆయన సాధారణమైనటువంటి మరణాన్ని పొందాడు. మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారమ్మా, మిగిలిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా సరైన మరణాన్ని పొందల. వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా మరి మరణించారు, ఎందుకు మరణించారంటే క్రీస్తు కొరకు ప్రాణాన్ని పెట్టారు. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. రోజులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు, మీ శరీరాలను మీ దేవునికి సమర్పణ చేయండి. ఏం చేయాలమ్మా, సమర్పణ చేయాలి. చేసినప్పుడు ఆయన ఏమైనా అచ్చి ఉంటాడా, ఎంత మాత్రం కూడా అచ్చి ఉండేవాడు కాడు. చదవడమ్మా 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఏం చేయాలంట, శరీరాలు దేవునికి సమర్పించుకోండి. అంటే అర్థం ఏంటి, ఈ శరీరముతో దేవుని కొరకు శ్రమ పడాలి, పని చేయాలి. అంతేగాని అమ్మో మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అయిపోతేమో, ఎవరికన్నా వాక్యం చెబితే సమయం వేస్ట్ అయిపోతేమో, ఇంకా ఎవరికైనా ఏదైనా దాతృత్వంగా త్యాగం చేస్తే రూపాయి వేస్ట్ అయిపోతేమో అన్నట్టు కాదు. కానీ నువ్వేం చేయాలి, శరీరాన్ని సమర్పించుకోవాలి అని చెప్పి అక్కడ దేవుని వాక్యము చెప్పబడుతుంది. ఆ వాక్యాన్ని శిష్యులందరూ కూడా నెరవేర్చారు. ఏం చేశారమ్మా, నెరవేర్చారు. ఎలా నెరవేర్చారంటే యేసు ప్రభువుని 40 దినాలు శ్రమ పెట్టారు. కానీ మరి వాళ్ళ శిష్యులని ఎలా చేశారంటే అంతకంటే అధికంగా చిత్రహింసలు పెట్టారు. ఏం చేశారు, పేతురు గారిని సిలువ వేశారు. ఎవరెవరిని సిలువ వేశారో వచ్చే వారం చెప్పుకుందామని పోయిన వారం చెప్పాను. ఆ ప్రకారమే దేవుని ప్రేరేపణ బట్టి మీరు మన జ్ఞాపకం ఉంచుకోవాలి. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. పేతురు గారిని ఎలా సిలువ వేశారు,
ఎలా చేశారమ్మా? యేసుప్రభు వారిని తలపైకి పెట్టి కాళ్ళు కిందకి పెట్టి, అంటే భూమి కాకుండా ఆకాశం కాకుండా మధ్యన వేలాడి తీశారు. అలాగే పేతురు గారిని కూడా వేలాడి తీశారు. ఆయన కూడా సిలువ మరణమే. ఆయన భూమి కాకుండా ఆకాశం కాకుండా ఆయన కూడా సిలువ వేశారు. ఎలా వేశారు? ఇది ఇంకా ఘోరం. ఎలాగమ్మా? తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఏం చేశారండి? సిలువ వేశారు. యేసుప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు సువార్త చేస్తున్నావు. మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను బాప్తీసం ఎక్కువ మందికి ఇవ్వలేదు, ఆయన తిప్పి కొడితే ఒక 5-6 ఇచ్చారు, ఏదో అక్కడ నెంబర్స్ కూడా రాసి ఉన్నాయి, ఆ ఫ్యామిలీకి తప్ప మేము ఎవరికి ఇవ్వలేదు అన్నాడు. కానీ పేతురు గారి సంగతి దగ్గరికి వచ్చేసరికి ఒక్క ప్రసంగం చేశాడంట. పేతురు గారు ఏం చేశాడు? ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తీసం పొందారు. ఎంతమంది అమ్మా? ఇప్పుడున్న జనాభా సంఖ్య అప్పుడు జనాభా సంఖ్య లేదు, ఉందా? ఇప్పుడు చూడు, అసలు విపరీతం. బస్సులో ట్రైన్లో వెళ్తుంటే కాలు తీసి కాలు పెట్టడానికి ఇండియాలో ప్లేసు లేదు అసలు. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఇట్టా అంటే ఎటు పడిపోతుందని భయం వేస్తుంది, అంతగా జనాభా ఎక్కువైపోయారు. కానీ ఆ రోజుల్లో జనాలు తక్కువగా ఉన్న సమయంలోనే 3000 మంది. ఎన్ని ప్రసంగాలకి? ఒక్క ప్రసంగానికి. అంటే ఇప్పుడు ఆయన గొప్పవాడా కదా? గొప్పవాడి. కానీ ఆయనకి ఏం జరిగింది? సిలువ వేశారు. ఏ విధంగా సిలువ వేశారు? తల క్రిందులుగా సిలువ వేశారు. రెండవ శిష్యుడైనటువంటి ఆంద్రేయ గారిని ఎలాగ సిలువ వేశారంటే, మనం అక్కడక్కడ ఆర్సిఎం చర్చిలో చూస్తూ ఉంటాం. ఎలాగంటే ఎక్స్ ఆకారంలో, ఈ యేసుప్రభు ఆకారం ఎలాగా? నిలువ కర్ర, అడ్డకర్ర. కానీ ఆంద్రేయ గారిని ఆ విధంగా సిలువ ఎలా వేశారంటే, ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి సిలువ మీద ఆయనను మరి మరణ శిక్షకు అప్పగించినట్లుగా దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. యోహాను గారు మాత్రమే సహజ మరణాన్ని పొందారు. అలాగని ఆయన్ని సిలువ చిత్రహింసలు పెట్టకోకుండా వదిలేలా ఏం చేశారు? ఆయన్ని పెద్ద కళాయి పెట్టి ఆ కళాయిలో గాలి లేపినట్టుగా ఆయన వేసి వేపేసేద్దాం, అక్కడతో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి సృష్టి అంతా ప్రకటన గ్రంథంలో ఆయన ద్వారా రాయబడాలని దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి నూనెలో వేసిన ఈ శరీరం మట్టి శరీరమేగా, చిమ్మిందనుకో ఏంటిది? అదేంటి? ఆవాలు. ఒక్క ఆవాలు చింది ఇక్కడ పడిందంటే వారం 10 రోజుల దాకా తగ్గదు. కానీ ఆయన్ని ఏం చేశారండి? మనిషిని తీసుకెళ్ళి కళాయిలో వేసి నూనె పోసి కింద మంట పెట్టిన కాళ్ళ. అదే దేవుని కార్యం అండి. దేవుడి ప్రణాళిక ఉంది అంటే ఆయన ఎటు తిరిగినా ఏం చేస్తాడు? ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. నిజంగా నాకు పెళ్లి కాకముందు మా ఆత్మీయ తండ్రి వచ్చాడు, అమ్మా పాస్టర్ గారిని చేసుకోమ్మా, పాస్టర్ గారిని చేసుకుంటే నీకు పచ్చిమిరకాయతో సహా ఫ్రీగా వస్తుంది. అంటే ఏంటి? అంటే ఏ విషయంలో కష్టపడాల్సిన పని లేదు, మాస్టర్ని చేసుకుంటే కనుక పచ్చిమిరకాయతో సహా నీకు ఫ్రీగా వస్తుంది, నువ్వేం కష్టపడక్కర్లేదమ్మా అని చెప్పాడు. కానీ నేనేం చేశాను? ఇంత చదువుకుని నేనేంటి, నా చదువేంటి, నేను వెళ్ళి ఏం చేయాలి? మాస్టర్ని చేసుకోవడం ఏంటి అని చెప్పి పాటను కూడా నేను ఒప్పుకోను. ఇది ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరిగించుకుంటాడు. దేవుని చిత్తం లేకుండా ఒక్క వెంట్రుకైనను నేల రాలదని దేవుని వాక్యం ఉంది. మరి ఇంత జరిగిందంటే అది దేవుని చిత్తమే. ఆ రోజుల్లో బీకాం ఫస్ట్ క్లాస్ అంటే అసలు కళ్ళు మూసుకుని ఇచ్చేవాడు ఉద్యోగాలు. మరి మనకి ఎందుకు రాలేదంటే అది ఆయన చిత్తం కాదు, ఆ రూటు కాదమ్మా నీది, నీ రూటు ఈ రూటు, నువ్వు దేవుని సువార్తను ప్రకటించాలి అని చెప్పి దేవుని చిత్తమై ఉంది. కాబట్టి దేవుని ఏర్పాటును బట్టి దేవుడు మన రూట్ ఏం చేశాడు? ఇటు మార్చాడు. అలాగే మరి యోహాన్ గారు అక్కడ చనిపోయాడు అనుకోండి, ఎక్కడ? ఆ నూనెలో కాలిపోయి బొగ్గ అయిపోయాడు అనుకోండి, మనకి ప్రకటన గ్రంథం భవిష్యత్ గ్రంథం అని. బైబిల్ అంతటిలో కూడా భవిష్యత్తు ఏం జరుగుద్ది అనేది భవిష్యత్తు గ్రంథం. ఆ గ్రంథం మనకు దొరికేది కాదు. ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఉన్నతంగా ఉంది. అందుకనైనా కాళ్ళ నూనెలో వేసినా సరే మాడిపోలా, మసైపోలా, ఇక లాభం లేదు, ఏం చేయాలి అర్థం అవ్వక ఏం చేశారు?
తీసుకువెళ్ళి ఒక దూరంగా ఒక దీవిలో పడేశారు. దీవిలో పడేసి నువ్వు చస్తావో బ్రతుకుతావు నీ ఇష్టం, మనుష్యుడు అనేవాడు అక్కడ ఉండడు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. అరణ్యంలో ఎట్లా ఉంటుందమ్మా, చెట్లు, పొట్లు, పురుగులు, పాములు. ఇక్కడికి ఏదన్నా ఒక బొద్దింకి వచ్చిందంటే ఇక చూసుకోండి, అలసడే అలసడే, పెద్దదేవి రావక్కల్లా. అట్లాంటి పరిస్థితులు, అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశంలో ఆయన్ని పడేసి ఇక వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడారు? యోహాన్ గారు ఎవరితో మాట్లాడారు? దేవునితోనే మాట్లాడారు. నీవు నేను కూడా, ఇందాక కూడా మనకి ఉత్తర ప్రచిత్రాలు ఒక మాట వచ్చింది, మరి మీరు ఎవరైనా గమనించారా లేదో కానీ, దుష్టుల సంఘం ఉంటుందంట, ఒక సంఘం. ఆ సంఘంతో నేను సాంగత్యము చేయను అని వచ్చింది వాక్యం. నాకు అసహ్యం, కాబట్టి ఆ సంఘంతో నేనేం చేయను, సాంగత్యం చేయను. ఇప్పుడు మన అనుకునే వాళ్ళు 10 మంది వచ్చారనుకోండి, ఆ 10 మందితో గడపడమే సరిపోదు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో గడుపుతాం? దేవునితోనే గడుపుతాం. మనం ఎప్పుడు ఒంటరి వారము కాదు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఒంటరిగా ఉండటమే మనకు శ్రేయస్కరం. ఈ మానవులతో మాట్లాడిన మాటల్లో 10 మాటల్లో 1 మాట అన్నా ఉంటుందా? తొట్టు వెళ్ళిపోతాయి. ఆ మనుషులు చూసేసరికి, వ్యవహారం చూసేసరికి అందరూ 4 గంటలు నేనే 1 అనుకోతే బాగోదని ఎట్లా కొట్ట మొత్తానికి ఏమవుతుంది? దేవుని వాక్యం ఉంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. అలాంటి పరిస్థితి కాదు. కానీ ఒంటరిగా ఉండి నువ్వు ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తి దేవునితో నువ్వు సంభాషించాలి. ఏం చేయాలమ్మా? దేవునితో ముచ్చటించాలి. ఇందాక వాక్యం సాక్ష్యం చెప్పారుగా, నేను ప్రభువుతో మనిషిలాగానే మాట్లాడేశాను, మనిషిలాగానే మాట్లాడేయాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయన ఎవరు మనకి? తండ్రి. ఆయన ఎవరు మనకి? సహోదరుడు. ఆయన ఎవరికి మనకి? స్నేహితుడు. ఆయన ఎవరు మనకి? భర్త అయి ఉన్నాడు. నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఆయనతో మనం ఏం చేయాలి? ముచ్చటించాలి. మన హృదయంలో బాధ అంతా తెలవాలి. ఇదిగో నువ్వు నా జీవితంలో ఇన్ని మేలులు చేసావయ్యా, అన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు ఎవ్వరూ కూడా సమయాన్ని పోనివ్వకండి. ఏం చేయకూడదు? అన్నిటికంటే విలువైనది ఏంటంటే సమయమే. తినటానికి సమయం ఉంది, పడుకోవటానికి సమయం ఉంది, లేవడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. కానీ ప్రార్థనకి సమయం లేకుండా పోతుంది మానవుడికి. అది కాదు. కానీ నీకు సమయము దొరికిన కొలది ఏం చేయాలి? సమయము దొరికిన కొలది నువ్వు దేవునితో గడిపే అనుభవంలోకి నేను ఉంటే, దేవుడు మన జీవితాలలో, ఇదిగో యోహాను గారి జీవితంలో ఏ విధమైన అద్భుత కార్యం చేశాడో, నా జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? అద్భుత కార్యం చేస్తాడు. ఏం చేశాడు ఆయన? భవిష్యత్తులో జరగబోయే విషయాలు, ఏ దోత వస్తుంది, ఏ పోర ఊదుద్ది, అప్పుడు ఏం జరుగుద్ది, ఇదిగో ఆ మహాబబులోను పట్టణం ఏమైపోతుంది, ఇవన్నీ కూడా ఏం చేశాడంటే